కాంగ్రెస్ ఏంటి ఇప్పుడు ఏదైతే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఈయన కేవలం ఆయన గురువు గారైన చంద్రబాబు నాయుడు గారికి శిష్యరికం చేస్తూ ఈ రోజు ఇక్కడ తెలంగాణను అభివృద్ధి చేయకుండా ఈయన పన్నాగం కట్టారు. అంటే కాంగ్రెస్ బీజేపీ బోత్ ఆర్ డూయింగ్ నథింగ్ టు తెలంగాణ. కాదు మేడం, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అప్పుడు కిషన్ రెడ్డిని కూడా తెచ్చింది కేసీఆర్ గారు చెప్పినందుకే, ఇప్పుడు రామచంద్రరావు గారిని నియమించింది కూడా కేసీఆర్ చెప్పినందుకే. తర్వాత కవిత గారి ఇష్యూలో ఏకంగా బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తామని సీఎం రమేష్ గారు చెప్పడం అనేది జరిగింది కదా. కేటీఆర్ గారికి ఛాలెంజ్ విసిరిండ్రు. ప్రతిదానికి స్వీకరించే కేటీఆర్ గారు ఆ ఛాలెంజ్ ని ఎందుకు స్వీకరించలేరు? ఒకటి మీరేమంటున్నారంటే మన బీఆర్ఎస్ బీజేపీ ఒకటై ఉంటే బీఆర్ఎస్ మళ్ళీ వచ్చేది కదా గవర్నమెంట్ లోకి. ఇప్పుడు మన సెంట్రల్ లో కూడా కేంద్ర మంత్రులుగా బీఆర్ఎస్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా. ఎందుకు అధికారం కోల్పోతుంది? ఎందుకు కేంద్ర మంత్రులుగా బీఆర్ఎస్ లేదు? ప్రతిదీ కేసీఆర్ గారు చెప్తేనే మోడీ చేస్తాడా? ఓకే, ఫస్ట్ పాయింట్ అది ఆలోచించాలి. ఇంకొకటి ఇంకేమన్నారు మీరు, సీఎం రమేష్ గారు అన్నారు. సీఎం రమేష్ గారు మొన్న ఇంటర్వ్యూలో నేను కూడా చూసిన ఎన్టీవీలో. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడగాలని ఉంది నాకు కూడా ఎప్పటి నుంచి. 4 months క్రితము రామన్న వచ్చి నన్ను కలిశారు, నేను చూపిస్తా అన్నారు. కవితకి బెయిల్ ఎప్పుడు వచ్చిందండి? 6 months అయిపోయింది అనుకుంటా. 24 August 22 లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ నియర్లీ, సారీ మేడం, August 24 ఐ థింక్. అదేనండి, మొన్న పోయిన సంవత్సరం ఆగస్ట్ లో వచ్చింది. ఇప్పుడు ఏంటిది 2025 జూలై, అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. 4 నెలల క్రితం రామన్న అక్క విడుదలైన తర్వాత రామన్న ఎట్లా వెళ్ళి మళ్ళీ ఆమె కోసం అడుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎన్టీవీలో ఆ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. సో నేను చాలా అది మాత్రం అది ఆ ఒక్కటి స్కిప్ చేసి ఓన్లీ ఇది ఒకటే చూపిస్తున్నారు. 4 నెలల క్రితం వచ్చిర్రు రామన్న అంటే 4 నెలల క్రితం అక్క ఆల్రెడీ బయటే ఉన్నారు కదా. మరి ఈయన వెళ్ళిన సందర్భం ఎక్కడ ఉంటది? సరే ఒకవేళ వెళ్ళినరే అనుకుందాం. అన్న ఫ్రెండ్లీ నోట్ ఏ నాయకుడిని కలుస్తారు. ఇంకొకటి, నాకు ఎలక్షన్ ముందు కూడా బీజేపీయే బీఆర్ఎస్ ని ఫోర్స్ చేసిందేమో. వై కాంట్ వి థింక్ ఇన్ దట్ వే? ఎందుకు అనుకోకూడదు బీఆర్ఎస్ నే? ఎందుకంటే బీఆర్ఎస్ ఒక స్ట్రాంగ్ పార్టీ. ఎక్కడ స్ట్రాంగ్ పార్టీ మేడం? 0 వచ్చింది మన ఎంపీ ఎన్నికల్లో. అదే చెప్తున్నాను నేను. చెప్పేది కేసీఆర్ గారు మన అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని ప్రశ్నించిన ఏకైక ప్రాంతీయ పార్టీలో ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ఆయన బలోపేతం అయితే మళ్ళీ ఎక్కడ థర్డ్ ఫ్రంట్ అనేది ఒకటి వస్తుంది, బీజేపీ అధికారం కోల్పోతుందనే భయంతో రేవంత్ రెడ్డి గురువు గారు ఆయన రేవంత్ రెడ్డి గారి గురు దక్షిణగా బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఆయనకి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఎందుకు ఆ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు? మళ్ళీ ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ వస్తే 4 ఓట్లు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తున్నది ఒక థింగ్ రాంగ్ అండి. తెలంగాణ సెంటిమెంట్ మేము తీసుకురావడం కాదు. తెలంగాణ అంటేనే ప్రతి ఒక్కరికి సెంటిమెంట్. తెలంగాణ ఈజ్ అ సెంటిమెంట్. తెలంగాణ అంటేనే ఎమోషన్. సో ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్ట్ లో మొన్న నేను చూశాను, ఒక చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కడ ఏ తెలంగాణ ప్రాజెక్టులకి మేము అడ్డం చెప్పలేదు అంటాడు, లేకపోతే నేను ఏది వ్యతిరేకించలేదు అంటాడు, ఏది వరద జలాలు తీసుకెళ్తున్నా అంటాడు. ఒక పాయింట్ నాకు అర్థం కాదు. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ జరిగినప్పుడు మనకి తెలంగాణలో 968 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అంత అమౌంట్ ఆఫ్ వాటర్ తెలంగాణకి ఇవ్వాలి అన్నారు. దాని గురించి ఇప్పటిదాకా ఏమన్నా ఆయన లెక్క చెప్పిండా? కనీసం దానికి అప్రూవల్ ఇచ్చిండా? దాన్ని కన్ఫర్మ్ చేసిండా? కనీసం ఆ రోజు ఆయన అక్కడ